అమర్ మంటతో కుక్కని తరిమేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న చెంబ "వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో" అని భైరవకి చెప్పటంతో ఆ కుక్క భైరవ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "భయపడకమ్ము, కుక్క వెళ్ళిపోయింది" అని అమర్ ఓదారుస్తూ ఉంటాడు. అయినా ఈ సమయంలో "నువ్వెందుకు బయటికి వచ్చావు" అని అమర్ అడగటంతో "బుజ్జమ్మకి డైపర్స్ అయిపోయాయి డాడ్, తీసుకురావటానికి వచ్చానని" అమ్ము చెప్తుంది. "అసలు అవన్నీ చేయటానికి యాదమ్మ ఉంది కదా, నువ్వెందుకు వచ్చావమ్ము" అని అమర్ అంటే యాదమ్మ వేరే పని మీద బయటికి వెళ్ళిందంట అని అమ్ము అంటే, "నాకు చెప్తే నేను తెస్తాను కదా" అని రాథోడ్ అంటారు. "మీరు పని మీద ఉంటారు కదా, అందుకే చెప్పలేదని" అమ్ము అంటుంది. "ఇంకెప్పుడు ఒంటరిగా ఇలా బయటికి రాకు అమ్ము, చాలా ప్రమాదం, పద ఇంటికి వెళ్దాం" అని అమర్ అంటాడు. ఇదంతా చూస్తున్న చెంబ "అమ్మో, వీళ్ళకంటే ముందుగా నేను ఇంటికి వెళ్ళాలి" అని అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంటి బయట మనోహరి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెంబ పరిగెత్తుకుంటూ రావటంతో "ఆ చెంబ, ఏంటి, కుక్కని ఉసిగొల్పావా, మన పని పూర్తయిపోయిందా" అని మనోహరి అంటే, "లేదు మనోహరి, ఈ లోపలే అమరేంద్ర వచ్చి అమ్ముని కాపాడేశాడు, నేను పరుగులు పెడుతూ ఇంటికి వచ్చాను" అని చెంబ చెప్తుంది. "అయ్యో, ఏంటి ఇలా జరిగిందని" మనోహరి బాధపడుతూ ఉంటే అప్పుడే "యాదమ్మ యాదమ్మ" అంటూ బాగి కేకలు పెడుతూ ఉంటుంది. "వెళ్ళు వెళ్ళు" అని మనోహరి అంటుంది. "అమ్ము ఎక్కడ, అమ్ము ఎక్కడ, మాట్లాడవేంటి" అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే "అది మేడం మేడం" అని చెంబ నసుగుతూ ఉంటుంది. బాగి "నువ్వేమీ కంగారు పడకు" అని మనోహరి అంటే "అసలు అమ్ముకి ఏమైంది, చెప్తావా లేదా" అని బాగి అరుస్తూ ఉంటుంది. "మేడం, మేము వెళ్తూ ఉంటే ఒక కుక్క మమ్మల్ని వెంట పడింది మేడం, నేను పరుగులు పెడుతూ పారిపోయి వచ్చాను మేడం" అని చెంబా చెప్తుంది. "అయ్యో, అమ్ముని ఒక్కదాన్ని అలా ఎలా వదిలేసి పారిపోయి వస్తావు, అసలు అమ్ము చిన్నపిల్ల, ఏంటి ఇలా చేశావని" బాగి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వాళ్ళు కారులో దిగుతూ ఉండటంతో బాగి పరుగులు పెడుతూ "అమ్మో అమ్ము, నీకేమీ కాలేదు కదా" అని హగ్ చేసుకొని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే "కంగారు పడకు మిస్సమ్మ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని" అమ్ము చెప్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి చెంబ కూడా అక్కడికి వస్తారు. "ఏంటి యాదమ్మ ఇది, బాగి పనులను చూసుకోమని చెప్తే నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా" అని అమర్ అరుస్తూ ఉంటే "సారీ సార్" అని చెంబా చెప్తుంది. "నిన్ను మిస్సమ్మకి కేర్ టేకర్గా పాపని చూసుకోమని చెప్పాము, నువ్వు అవి తప్పించి ఎప్పుడు ఈ మనోహరి గారికి సేవలు చేస్తూ ఉన్నావు. సార్, ఇవన్నీ తీసేయండి సార్" అని రాథోడ్ అంటాడు. "ఏంటి రాథోడ్ అలా మాట్లాడుతున్నావు, యాదమ్మ మన మీదే ఆధారపడి జీవిస్తోంది, ఉన్న పలంగా ఇప్పుడు జాబ్లో నుండి తీసేస్తే తను ఎక్కడికని వెళ్ళిపోతుంది, అయినా తన్నేమి నేను నా పనులకి పంపించలేదు" అని మనోహరి చెప్తుంది. "అయినా ఏంటి, ఇవన్నీ మనం పర్మినెంట్గా పెట్టుకుంటామనేమి చెప్పలేదు కదా, డెలివరీ వరకే అని ముందే చెప్పాము సార్, పంపించేసేయండి సార్" అని రాథోడ్ అంటాడు. "సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయనని" చెంబా చెప్తుంటే "చూడు యాదమ్మ, నువ్వు బాగిని బేబీని మాత్రమే చూసుకోవాలి, ఇంకోసారి ఇలాంటివేవైనా జరిగాయనుకో నీకు డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాను, జాగ్రత్త" అని అమర్ వార్నింగ్ ఇవ్వటంతో "అలాగే సార్" అని చెంబా లోపలికి వెళ్తుంది. "మనోహరి, నీకు కూడా చెప్తున్నాను, ఇంకెప్పుడు యాదమ్మకి నీ పనులు చెప్పకు" అని అమర్ అంటే "అయ్యో అమర్, నేను యాదమ్మకి నా పనులేమీ చెప్పలేదు, బేబీ పనుల మీదే వెళ్ళింది, అమ్ముకు తోడుగా వెళ్ళింది, కానీ ఇలా జరిగింది, నా పనులేమీ చెప్పనులే అమర్" అని మనోహరి లోపలికి వెళ్తుంది. "సరే సార్, ఉదయం వస్తానని" రాథోడ్ వెళ్ళగానే బాగి ఏడుస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది. "ఏమైంది బాగి, చాలా భయపడ్డావా, ఈరోజు అమ్ముకి పెద్ద ప్రమాదమే తప్పింది, నేను కనుక సమయానికి వెళ్ళకపోయి ఉంటే ఆ కుక్క వల్ల అమ్ముకి ప్రాణాపాయమే వచ్చి ఉండేది, ఇంకెప్పుడు అమ్ముని ఒంటరిగా బయటికి పంపించకు" అని అమర్ చెప్తాడు. ఇక పూజారి గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాగి మరీ మరీ కంగారు పడుతూ ఉంటే చాటుగా ఇదంతా చూస్తున్న మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత భైరవ్‌తో వేసిన ప్లాను ఫ్లాప్ అయిపోయింది మనోహరి అని చెంబ బాధపడుతూ ఉంటుంది. "సరే, మనమైతే చాలా భయపెట్టాం కదా, ఈరోజు బాగి బిడ్డని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతుందా" అని చెంబ అంటే "లేదు, భయం చాలా పీక్స్‌కి వెళ్ళింది కానీ ఇంతటితో బాగి వెళ్ళదు, ఆ భయాన్ని ఇంకా పీక్స్‌కి పంపించాలి" అని మనోహరి అంటుంది. "ఇంకానా, ఇంకా ఏం చేయాలి" అని చెంబ అంటే "నువ్వు వేరొక అస్త్రాన్ని ప్రయోగించు" అని మనోహరి అంటుంది. "వేరొక అస్త్రమా, కాలా అయిపోయింది, భైరవ అయిపోయింది, ఇంకేం అస్త్రం ఉపయోగించాలి" అని చెంబ అడగటంతో "అంటే నీ దగ్గర ఇంకేమీ అస్త్రాలు లేవా, ఇంతేనా" అని మనోహరి అంటుంది. అప్పుడే బాగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. "ఇంకొక అస్త్రం ఉపయోగించాల్సిందే చెంబ" అని మనోహరి అంటే "ఆగు మనోహరి, గరుడా" అంటూ చెంబ కేకలు పెట్టడంతో గరుడ పక్షి గ్రద్ద ఒకటి అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది. దాన్ని చూసి మనోహరి చాలా భయపడిపోతూ ఉంటుంది. "ఏంటి, ఏంటిది ఇలా వచ్చింది, నీ శక్తేనా ఇదంతా" అని మనోహరి అడుగుతూ ఉంటే "అవును, నా శక్తే, నా గ్రద్ద, నేను దీంతో అస్త్రం ఉపయోగించనున్నాను" అని చెంబ అంటుంది. "దీనికి అంత శక్తులు ఉన్నాయా" అని
అని మనోహరి అంటే ఆ గరుడ పక్షి కాస్త పైకి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. అదేంటి ఎందుకలా పైకి వెళ్ళిపోతోంది అని మనోహరి అంటే, "నీకు అంత శక్తి ఉందా అని నువ్వు అడిగావు కదా! సైగలతో అది ఎలా చెప్తోంది?" అని చెంబ అంటే, "అయితే అమ్ముని భయపెట్టమను, భాగ్యని కూడా భయపెట్టమను" అని మనోహరి చెప్తుంది. అప్పుడే అమ్ము డ్రెస్ ఒకటి గరుడకి వాసన చూపించటంతో, పని పూర్తయిపోతుంది మనోహరి. ఇదిగో ఈ డ్రెస్‌ని పిల్లలకి వేయించి భాగ్యకి ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని, భాగ్యని బయటికి తీసుకురా. అప్పుడు అమ్ముపై ఈ గరుడ పక్షి దాడి చేస్తుంది. మనం అనుకున్నది జరిగిపోతుంది. భాగ్య బిడ్డని తీసుకొని ఈ రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెంబ అనడంతో, అయితే ప్లాన్‌లో చిన్న చేంజ్ చెంబ. పిల్లల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. భాగ్యని భయపెట్టే బాధ్యత నీది. అంతేకాకుండా వేరొక పని కూడా చేయాలి అని మనోహరి ఏదో రహస్యంగా ఒక విషయం చెప్తుంది. సరే అలాగే చేసేద్దాంలే అని చెంబ అనడంతో, చూడు చాలా జాగ్రత్తగా ఉండు. భాగ్యకి డౌట్ వచ్చిందంటే మన ప్లాన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని మనోహరి అనడంతో, అలాంటిదేం జరగదులే మనోహరి అని చెంబ చెప్తోంది. తర్వాత పిల్లలందరూ గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే, హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు అంటూ మనోహరి చేతుల్లో బట్టలు పట్టుకు వస్తుంది. అదేంటంటే బట్టలన్నీ పట్టుకొని మాకు పొద్దు పొద్దున్నే ఇలా గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే మాతో మీకేదో పని పడిందనమాట. ఏంటి విషయం అని అంజు అంటుంది. ఈ అరుంధతి కూతురు అంజుకి నా బుద్ధులు ఎలా వచ్చాయి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అవునా ఆంటీ, మీ ఆలోచనల్ని ఒక్క అంజునే చాలా కరెక్ట్‌గా గెస్ చేయగలదు అని అమ్ము అంటే, అవునా ఆంటీ అని ఆనంద్ అంటాడు. ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆంటీ. అసలు అంజు మా అమ్మ కూతురు కాదు, మీ కూతురేనేమో అనిపిస్తూ ఉంటుంది తెలుసా అని ఆకాష్ అనడంతో మనోహరి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అవునా ఆంటీ, ఒక్కోసారి నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నేను మనోహరి ఆంటీ కూతురునేమోనని, నన్ను అడాప్ట్ చేసుకొని అమ్మ, నాన్న నన్ను పెంచుకుంటున్నారేమోనని అనిపిస్తుంది తెలుసా అని అంజు అనడంతో, మనోహరి ఇంకా ఇంకా షాకింగ్‌గా చేతిలో ఉన్న బట్టల్ని కాఫీ టేబుల్‌పై పెట్టేసి, అంజు ఏం మాట్లాడుతున్నావు? నాకింకా పెళ్ళే కాలేదు. నువ్వెలా నాకు పుడతావు? అని మనోహరి అంటే, ఆంటీ సర్ప్రైజింగ్‌గా ఊరికే ఆట పట్టించటానికి ఇలా మాట్లాడుతున్నాంలే. అంజు చెప్పినట్లు మీకు పెళ్లి అయిపోయి ఉంటే అంజు లాంటి కూతురే ఉండేది అని అమ్ము చెప్తుంది. నేను వీళ్ళని మాటలు చెప్పి బయటికి తీసుకువెళ్దామనుకుంటే, వీళ్ళు నన్ను ర్యాగింగ్ చేసి ఇలా ఆట పట్టిస్తున్నారేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి పాపను చూసుకొని పూజారి గారు చెప్పిన మాటల్ని పదే పదే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అంటే పాప నేను ఇక్కడ ఉండకూడదా? పూజారి గారు చెప్పినట్లు నేను దూరం అవ్వాలా? అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెంబ అక్కడికి వచ్చి, మేడం మేడం ఇవిగోండి పాలు పాపకి రెడీ చేసి తీసుకొచ్చాను తాగించండి అని చెంబ చెప్తుంటే అక్కడ పెట్టమని బాగి అంటుంది. ఇక బాగి దీర్ఘాలోచనలో ఉండటంతో, ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు? పూజారి గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నారా? అని చెంబ అనడంతో, బాగి మరింత షాకింగ్‌గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అని చెంబాని అడుగుతూ ఉంటుంది. ఇక బాగి పిల్లలు బయట అందరూ ఉండగా అప్పుడే చెంబ గరుడ పక్షిని పిలిపించి అమ్ముపై దాడి చేయిస్తూ ఉంటుంది. మరి ఈ సంఘటన తర్వాత బాగి నిజంగానే పాపను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో